యాసిడ్ ట్రీట్మెంట్ అండ్ హైబర్నేషన్ షెడ్యూల్స్ అంటే ఆమ్ల చికిత్స మరియు సుప్తావస్థ వాటి నిర్మూలన, ఏ విధంగా గుడ్లను మనం ట్రీట్ చేయాలి, తర్వాత ఎందుకు మనం ఏం చేస్తున్నాము అనే అంశము ఇది ద్వితీయ సంవత్సరపు పట్టు శాస్త్రం అంటే సెరికల్చర్ విద్యార్థులకు ఈ పాఠ్యాంశాన్ని రెండవ పేపర్లో చివరి అంశం అంటే యూనిట్ 7గా మీరు చూడబోతున్నారు. ఇందులో అంశాలు ఏ విధంగా ఉంటాయన్నట్టయితే గుడ్ల రకాలు, టైప్స్ ఆఫ్ ఎగ్స్, ఫిజికల్ అండ్ కెమికల్ స్టిమ్యులస్ అంటే భౌతిక రసాయన స్పర్శ ప్రేరకాలు, టైప్స్ ఆఫ్ యాసిడ్ ట్రీట్మెంట్ ఆమ్ల చికిత్స రకాలు, హైబర్నేషన్ షెడ్యూల్స్ అంటే శీతల నిల్వ చేయుట, అందులో 2 రకాలు ఉన్నాయి, అవి ఏవి అనేది ఈ అంశాల గురించి మీరు తెలుసుకుంటారు అన్నమాట. ఇంట్రడక్షన్ అంటే పరిచయం. పట్టుపురుగు గుడ్లను మనం ఉత్పత్తి చేస్తాం. వాటిని మంచి నాణ్యత ఉత్పత్తి చేయడమే కాకుండా వాటిని సరైన జాగ్రత్తలు తీసుకుని వాటిని సరైన విధానంలో నిల్వ ఉంచినట్టయితే, మల్టీవోల్టైన్ గుడ్లు అయినట్టయితే గుడ్లు పెట్టిన 10 రోజుల తర్వాత ఆ డింబకాలు వెలువడతాయి. అంటే పిండం లేదా అండం అభివృద్ధి జరిగి 10 నుండి 11 రోజుల తర్వాత డింబకాలు వెలువడతాయి. అదే యూనివోల్టైన్ బయోవోల్టైన్ గుడ్లు అయినట్టయితే అవి గుడ్లు ఉంచిన 10 నుండి 11 రోజుల తర్వాత ఎదిగి డింబకాలు వెలువడవు. ఇవి సుప్తావస్థకు లోనవుతాయి. దీన్నే డయాఫాస్ అని పిలుస్తారు. ఓవి పొజిషన్ తర్వాత గుడ్లు కొంతకాలం మాత్రమే, కొన్ని గంటలు మాత్రమే అభివృద్ధి చెంది తర్వాత గుడ్లలోని పిండం స్పూన్ షేప్ లేదా గరిటె ఆకృతికి చేరిన తర్వాత దాంట్లో బ్లాస్టోపోర్ అనే ఒక రంధ్రము ఉంటుంది. అది చిన్నదైపోయి ఆక్సిజన్ లెవెల్స్ పిండానికి తక్కువ అందించడం ద్వారా గుడ్డు పొదగదు, కొంతకాలం సుప్తావస్థలో ఉంటుంది. ఈ సుప్తావస్థ ఎందుకు వెళ్తుంది, ఏమి అన్న అంశాలు తర్వాత మీరు చూస్తారు. ఈ సుప్తావస్థకు చెందిన గుడ్లను మనం ఏ విధంగా వాటిని నిర్వహించాలి, ఏ విధంగా చేసినట్టయితే వాటిని మనకు అనుకూలంగా మనకు కావలసినప్పుడు ఆ గుడ్ల నుండి డింబకాలు బయటికి వెలువడేలా చేయవచ్చు అనే అంశాలని మీరు ఈ పాఠ్యాంశంలో చూడబోతున్నారు. ఆ యూనివోల్టైన్ లేదా బైవోల్టైన్ ఈ గుడ్లు సుప్తావస్థకు చెందిన తర్వాత 2 రకాలుగా వాటిని వెలువడేలా చేయవచ్చు. దీనికి ప్రథమంగా ఆమ్ల చికిత్స అనే విభాగం ఒకటి ఉన్నది. తర్వాత శీతల నిల్వ అనే 2వ విభాగంలో 2వ రకంగా చేయడం జరుగుతుంది. ఇందువల్ల గుడ్ల నుండి డింబకాలను వెలువడేలా చేసి మన కావలసినప్పుడు మన పట్టుపురుగుల పెంపకం చేయవచ్చు. గుడ్లు 2 రకాలు. ఒకటి సుప్తావస్థ చెందే గుడ్లు, సుప్తావస్థ చెందని గుడ్లు. అంటే డయాఫాస్ అండ్ నాన్ డయాఫాస్ అనే గుడ్లు ఉన్నాయన్నమాట. ఈ గుడ్లు హ్యాండ్లింగ్ ఆఫ్ ఎగ్స్ అంటే ఏ విధంగా నిర్వహించాలి అని చూసినట్టయితే మల్టీవోల్టైన్ గుడ్లు ముందుగా చూద్దాం. మల్టీవోల్టైన్ గుడ్లు ఉంచిన తర్వాత అవి నేరుగా 10 నుంచి 11 రోజుల తర్వాత డింబకాలు వెలువడతాయి. ఈ విధానాన్నే నాన్ హైబర్నేటింగ్ ఎగ్స్ అని వీటిని వ్యవహరిస్తారు. ఒకవేళ ఈ గుడ్లను కూడా మనము ఏదైనా కారణాల వల్ల పొదిగే లేదా గుడ్ల నుండి డింబకాలు వెలువడే తేదీని మనము ముందుకు లేదా పోస్ట్పోన్మెంట్ చేయవచ్చు. అది ఏ విధంగా అంటే ఈ గుడ్లను ఉంచిన తర్వాత కొంత సమయం తర్వాత 5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత,
75 నుండి 80% తేమ ఉంచి 20 రోజులు వీటిని రెఫ్రిజరేషన్ చేసినట్టయితే తర్వాత మరి 10-11 రోజుల తర్వాత మనం సరి అయిన పొదిగించే ఉష్ణోగ్రతలో లేదా ఎన్విరాన్మెంటల్ కండిషన్స్లో ఉంచినట్టయితే, ప్రకృతి పరిస్థితుల్లో ఉంచినట్టయితే ఈ గుడ్లు తర్వాత 11 రోజుల తర్వాత పొదుగుతాయి. దీన్నే హ్యాచింగ్ ఆఫ్ ఎగ్స్ ఆఫ్ మల్టీవోల్టైన్ లేదంటే మల్టీవోల్టైన్ గుడ్ల నిర్వహణ అని వ్యవహరించడం జరుగుతుంది. కాకపోతే బైవోల్టైన్ ఎగ్స్ వీటి నిర్వహణ ఏ విధంగా చేయాలి అని చూసినట్టయితే దీన్ని మనం 2 రకాలుగా వీటిని గుడ్లను గురి చేసి, అంటే వాటిని ఉంచి మనం గుడ్ల నుండి డిమ్మకాలను ఎదిగేలా చేయవచ్చు. ఒకటోది భౌతిక చర్య, దీన్నే ఫిజికల్ స్టిమ్యులస్ అని చెప్తారు. రెండవది కెమికల్ స్టిమ్యులస్. ముందుగా భౌతిక చర్య లేదా ఫిజికల్ స్టిమ్యులస్ అనే అంశాన్ని చూసినట్టయితే ఇందులో గుడ్లని వివిధ రకాలుగా గురి చేయడం వలన అవి తర్వాత పిండాలు ఎదిగి తర్వాత డింబకాలు వెలువడే చర్య మొదలవుతుంది. నెంబర్ 1 లో టెంపరేచర్, లోయెస్ట్ టెంపరేచర్. అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద గుడ్లను ఉంచినట్లయితే, నిల్వ ఉంచినట్లయితే ఆ చర్యకు ఈ గుడ్లు వెలువడే అంశము ఉంటుంది. తర్వాత డిప్పింగ్ ఇన్ హాట్ వాటర్, వేడి నీటిలో ముంచినట్లయితే తర్వాత కాలంలో ఆ గుడ్లు హైబర్నేటింగ్ అంటే సుప్తావస్థకు లోను కాకుండా ఆ గుడ్లు అభివృద్ధి చెంది గుడ్ల నుండి డింబకాలు వెలువడతాయి. అతి ఎక్కువ విద్యుత్ శక్తికి గురి చేయుట, హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రికల్ షాక్ అని అంటారు. ఆ గుడ్లకు ఎక్కువ విద్యుత్ శక్తి గురి చేసినట్టయితే అప్పుడు కూడా ఈ గుడ్లు ఎదిగి డింబకాలు వెలువడతాయి. బ్రష్ లేదా ఈకతో గుడ్లపై రుద్దినట్టయితే అప్పుడు కూడా ఎక్కువ టైం రుద్దినట్టయితే ఆ గుడ్లు ప్రేరణ చెంది సుప్తావస్థకు పోకుండా గుడ్ల నుండి డింబకాలు వెలువడతాయి. అధిక వాతావరణ పీడనానికి గురి చేయుట, అంటే ప్రెషర్, అట్మాస్ఫిక్ ప్రెషర్కి ఎక్కువ ఒత్తిడిని చేసి ఆ గుడ్లను ఉంచినట్టయితే అప్పుడు కూడా ఆ గుడ్లు డింబకాలు వెలువడతాయి. సూర్యరశ్మికి సోకించినట్టయితే డయాఫాస్ ఎగ్స్ హైబర్నేషన్ లేదా సుప్తావస్థ బ్రేక్ అయ్యి తర్వాత ఆ గుడ్లలోని పిండాలు ఎదిగి బయటికి వస్తాయి. అల్ట్రావైలెట్ కిరణాలకు గురి చేసినా కూడా ఈ గుడ్లు హైబర్నేషన్ లేదా సుప్తావస్థకు లోను కాకుండా తర్వాత కాలంలో పొదిగి బయటికి వస్తాయి. ఆక్సిజన్ వాయువులో ఉంచినట్లయినా కూడా ఈ గుడ్లను మనకి పిండాలు ఎదిగి అభివృద్ధి చెంది బయటికి వస్తాయి. తర్వాత కెమికల్ స్టిమ్యులస్ లేదా రసాయన ద్రావణాలతో చర్యనొందించుట. నెంబర్ 1 హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఆమ్ల చికిత్స. హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో ఈ గుడ్లను ముంచినట్టయితే సుప్తావస్థ చెందే గుడ్లు సుప్తావస్థకు లోను కాకుండా తర్వాత పిండాలు ఎదిగి అభివృద్ధి చెంది గుడ్ల నుండి డింబకాలు వెలువడతాయి. అదేవిధంగా నైట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఆక్వర్జియా, అసిటిక్ యాసిడ్, సోడియం క్లోరైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఎంజైమ్ ట్రీట్మెంట్, ఓజోన్ ట్రీట్మెంట్, ఇలాంటి అన్నింటిలో హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో చేసిన విధంగానే గుడ్లను రసాయన పదార్థాలలో ఉంచినట్లయితే లేదా ముంచినట్లయితే ఆ గుడ్లు సుప్తావస్థకు లోను కాకుండా గుడ్లు తర్వాత వచ్చే వసంతకాలంలో ఎదిగి పొదిగి మనకి డింబకాలు వెలువడతాయి. తర్వాత ఆమ్ల చికిత్స. ఆమ్ల చికిత్స ఏ విధంగా చేయాలి, పరిస్థితి ఏంటి అని చూసినట్టయితే ఆమ్ల చికిత్స సుప్తావస్థకు చెందిన ఆమ్ల చికిత్స చేసిన ఈ సుప్తావస్థను రాకుండా అరికట్టవచ్చు. ఇందుకు గాను HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని వాడతారు. ఇందుకు సుప్తావస్థ ఎందుకు లోనవుతాయి అనే విషయం చూసినట్టయితే గుడ్లు ఉంచిన తర్వాత ఆయా ప్రదేశాల్లో ఉష్ణోగ్రతను బట్టి అవి బయటికి వెలువడం అనేది జరుగుతుంది. మనకైతే మన ప్రాంతంలో అయితే ఉష్ణోగ్రత ఎప్పుడూ కూడా 25 డిగ్రీ సెంటీగ్రేడ్ తక్కదు కాబట్టి ఆ గుడ్లు సుప్తావస్థకు లోను కావు. అయితే సుప్తావస్థకు లోనయ్యే గుడ్లు ఆయా ప్రదేశాల్లో
వేడి లేదా ఉష్ణమండల ప్రాంతాలు అని చెప్పడం జరుగుతుంది. అంటే కేవలం ఉష్ణోగ్రత 4 నెలలు లేదా 2 నెలలు మాత్రమే ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో ఏప్రిల్ మరియు మే మాసాల్లో ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి ఆ 2 నెలలు మాత్రమే ఆ పట్టుపురుగులు జీవిత చక్రాన్ని నిర్వహిస్తాయి. కాబట్టి ఆ ప్రదేశాల్లో ఉండే పట్టుపురుగులు యూనివోల్టైన్ అని. తర్వాత 4 నెలలు కొన్ని ప్రదేశాల్లో ఉష్ణోగ్రత ఉంటుంది. అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో. ఆ 4 నెలలు 2 జీవిత చక్రాలని పూర్తి చేస్తాయి కాబట్టి అలాంటి పట్టుపురుగులను బైవోల్టైన్ పురుగులు అని వ్యవహరించడం జరుగుతుంది. తర్వాత పెట్టే గుడ్లు అవి సుప్తావస్థకు లోనవుతాయి. ఇలాంటి సుప్తావస్థ ఎందుకు లోనవుతాయని చూసినట్టయితే అక్కడ మల్బరీ పెరగదు. అదేవిధంగా చలికి కూడా పట్టుపురుగులు ఎదగవు. కాబట్టి ఆహారం దొరక్క ఉంటుంది. కాబట్టి గుడ్డు దశలో ఒక నిద్రావస్థ లేదా సుప్తావస్థకు లోనై తర్వాత వచ్చి వసంతకాలంలో ఆ గుడ్లు పొదిగి ఆ డింబకాలు బయటికి వెలువడతాయి. అప్పుడు ఉష్ణోగ్రత కూడా పెరిగి మల్బరీ చిగురుస్తుంది కాబట్టి ఆహారం దొరుకుతుంది. కాబట్టి వాటి జీవనాన్ని వెళ్ళదీసి తర్వాత మరి గుడ్లు ఉంచి తర్వాత నెక్స్ట్ అవి సుప్తావస్థకు లోనవుతాయి. ఇందుకు గాను ఆమ్ల చికిత్స చేసినట్టయితే ఆమ్లం ఏ విధంగా ఎంపిక చేయాలి, ఏ విధంగా తయారు చేయాలి అనే అంశాలను కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సాధారణంగా ఆమ్ల చికిత్సకు అకర్బన ఆమ్లాలను ఉపయోగిస్తారు. అకర్బన ఆమ్లాలు ఏవేవి ఉన్నట్టయితే నైట్రిక్ ఆమ్లం, తర్వాత హైడ్రోక్లోరిక్ ఆమ్లం మొదలైనవి. అయితే ఇవి చాలా బలమైనవి కావడంతో చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ప్రస్తుత కాలంలో గుడ్ల చికిత్సకు ఎక్కువగా హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని తగినన్ని నీటితో కలిపి ఉపయోగిస్తారు. సాధారణంగా ఆమ్ల గాఢతకు తగిన నీటిని కలిపి కావలసిన ఆమ్ల గాఢతను తయారు చేస్తారు. ఉదాహరణకు వాణిజ్యపరంగా లభించే ఆమ్ల గాఢత 1.150 అంటే 1.75 గాఢత కావాలి అంటే 500 ml నీరు, 500 ml ఆమ్లాన్ని కలుపుతారు. 1.160 ఉన్న ఆమ్ల గాఢత దొరికినట్టయితే 1.75 గాఢత కావాలన్నట్టయితే నీరు 531 మిల్లీలు, ఆమ్లం 469 మిల్లీలీటర్లు కలిపినట్టయితే 1 లీటరు 1.75 గాఢత కలిగిన ఆమ్లం మనకి తయారవుతుంది. అదేవిధంగా 1.80 స్పెసిఫిక్ గ్రావిటీ ఉన్న ఆమ్లం దొరికినట్టయితే దానికి నీరు 5.83 మిల్లీలీటర్లు, ఆమ్లము 417 మిల్లీలీటర్లు మనం కలిపినట్టయితే 1 లీటరు 1.75 ఆమ్లం మనకు వస్తుంది. 1.110 ఆమ్ల గాఢత కావాలన్నట్టయితే ఇప్పుడు మనం నీరు 333 నుంచి 667 మిల్లీలీటర్లు ఉన్న ఆమ్ల గాఢతకు 267 ml నీరు, ఆమ్లము 733 ml, తర్వాత 290 మిల్లీలీటర్ల నీరు, 790 మిల్లీలీటర్ల ఆమ్లం కలిపినట్టయితే మనకి స్పెసిఫిక్ గాఢత కావాల్సినట్టు మనం తయారు చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా ఆమ్లాన్ని తయారు చేసుకున్న తర్వాత ఒక సూత్రం ప్రకారం కూడా మనము ఆమ్లాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ ఆమ్లం కావలసిన గాఢత ఆమ్లం కావలసిన ఆమ్ల గాఢత -100 ఇంటూ కావలసిన ఆమ్లం లీటర్లో బై వాణిజ్యపరంగా లభించే ఆమ్ల గాఢత -1000. 15 లీటర్ల 1.005 గాఢత కలిగిన HCl ఆమ్లాన్ని తయారు చేయాలంటే 1.075 ఇంటూ 1.00 ఇంటూ 15 లీటర్లు లేదా 15,000 ml బై
1.160 ఇంటూ 1.00 ఈ విధంగా మనము లెక్కను చేసినట్టయితే మనకి 7031 ml గాఢత కలిగిన ఆమ్లాన్ని నీటికి కలిపినట్టయితే కావలసిన నీరు = 7969. ఈ విధంగా కలిపినట్టయితే మనకి 15 లీటర్ల ఆమ్లము వస్తుంది. ఆమ్ల చికిత్స అనగానట్టయితే పట్టుపురుగు గుడ్లు 2 రకాలు, సుప్తావస్థకు లోనయ్యే గుడ్లు, సుప్తావస్థకు లోను కాని గుడ్లు అని ముందుగా మీరు తెలుసుకున్నారు. సుప్తావస్థకు లోనయ్యే గుడ్లు యూనివోల్టైన్ లేదా బైవోల్టైన్ పురుగులు. ఈ ఉంచిన గుడ్లు సాధారణంగా 6 నుంచి 8 నెలల్లో సుప్తావస్థలో ఉంటాయి. ఈ రకమైన గుడ్లను డింబకాలను కృత్రిమ చర్యల ద్వారా బయటికి అంటే 10 రోజుల తర్వాత వెలువడలే చేసేదాన్నే కృత్రిమ చికిత్స, ఆర్టిఫిషియల్ హ్యాచింగ్. కృత్రిమంగా వెలువడేలా చేయవచ్చు కాబట్టి కృత్రిమంగా పొదిగే పద్ధతి లేదా భౌతిక పద్ధతి, రసాయన పద్ధతి అనే 2 పద్ధతుల ద్వారా ఆమ్ల చికిత్స జరపడం జరుగుతుంది. తర్వాత 10 రోజుల తర్వాత డింబకాలు వెలువడతాయి. ఈ చర్యనే ఆమ్ల చికిత్స అంటారు. కావలసిన గాఢత ఆమ్లమును తయారు చేసుకుని తర్వాత గుడ్లకు ఆమ్ల చికిత్స మునుపు 2% ఫార్మాలిన్ ద్రావణంలో కడిగి కలిగినట్లయితే అందువల్ల గుడ్లు అతుక్కోవడం బాగా జరుగుతుంది. అంతేకాకుండా సరిగా అతుక్కుని గుడ్లు ఉండేటైతే ఆ గుడ్లు రాలిపోతాయి. ఆమ్ల చికిత్సకు గుడ్ల వయస్సు సరి అయిన దశలో గుడ్లకు ఆమ్ల చికిత్స చేయాలి. అట్లా లేకున్నా గుడ్లు క్రమరహితంగా పొదుగుతాయి. మాత్ ఉంచిన గుడ్లు 2 గంటల తర్వాత క్రమరహితంగా పొదుగుతాయి కాబట్టి మాత్ గుడ్లు ఉంచిన 2 గంటల తర్వాత ఫలదీకరణ చెందుతాయి. అనగా గుడ్లు ఉంచిన తర్వాత పురుష సంయోగ సిద్ధ బీజాలు అండంతో సంయోగం చెందుతుంది. దీనినే బాహ్య ఫలదీకరణ అంటారు. ఇది జరిగిన తర్వాత 3 నుండి 10 గంటల తర్వాత విదళనము జరిగి 10 నుండి 15 గంటల లోపల బ్లాస్టోడర్మను ప్రక్రియ ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ జరిగిన తర్వాత గుడ్లు నిల్వ ఉంచిన గదిలో 25 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత 5 నుండి 80%, 75 నుండి 80% తేమ ఉండాలి. అప్పుడే ఉంచిన గుడ్లు లేత పసుపు రంగు లేదా పసుపు రంగులోకి మారుతాయి. ఫలదీకరణ చెందిన గుడ్లలో పిండాభివృద్ధి కొరకు జరిగిన తర్వాత ఆగిపోతుంది. అందువల్ల గుడ్లు ముదురు గోధుమ రంగుకు మారుతాయి. దీనికి కారణం సెరోజా కణాల్లో ఓమోక్రోమ్ వర్ణ పదార్థం కారణం. ఈ దశలో మొదట గుడ్లు సుప్తావస్థకు లోనవుతాయి. అందువల్ల ఆమ్ల చికిత్స 15 గంటల తర్వాత అనగా 20 గంటల నుండి 24 గంటల లోపల చేసినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ఈ దశలో పిండం గుడ్లలో జర్ంబాణు దశను చేరుకుంటాయి. వేడి ఆమ్ల చికిత్స. ఈ చికిత్సకు యాసిడ్ ట్రీట్మెంట్ బాత్ను పరికరంలో ఉపయోగిస్తారు. ఈ పరికరంలో కావలసినంత వేడి ఇచ్చేందుకు వీలుగా థర్మోస్టాట్ రెగ్యులేషన్ అనే పరికరం అమర్చబడి ఉంటుంది. ఇందులో కావలసిన ఉష్ణోగ్రత ఒకే విధంగా ఉంటుంది. ఇందులో నీటిని వేడి చేసిన తర్వాత 46 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండేలా చూస్తారు. తర్వాత గది ఉష్ణోగ్రత వద్ద HCl ఆమ్ల గాఢత 1.075 తయారు చేసిన తర్వాత గాజు పాత్రలో తీసుకొని యాసిడ్ ట్రీట్మెంట్ బాత్లో కల వేడి నీటిలో ఉంచడం జరుగుతుంది. గుడ్ల కాగితాలన్నీ పటంలో చూపిన విధంగా మనం అమర్చుకుని ఆమ్ల గాఢతను సరిచూసుకొని యాసిడ్ ట్రీట్మెంట్ బాత్లో ఉంచిన టబ్ నందు మనం ఆ గుడ్ల కాగితాన్ని ఉంచినట్టయితే ఆమ్ల గాఢతను హైడ్రోమీటర్ అను పరికరంలో చూడడం జరుగుతుంది. ఆమ్ల గాఢత హైడ్రోమీటర్ అనే పరికరంలో కొలుస్తారు కాబట్టి గుడ్లపై ఉన్న ఆమ్లపు మరకలు పూర్తిగా నీల్ లిట్మస్ పాత్రతో చూస్తారు. ఈ చర్యను దాదాపు 5 నిమిషాలు ఉంచిన తర్వాత గుడ్లను వెలుపలికి తీసి నీటిలో పూర్తిగా కడిగి మరలా ఆమ్ల చికిత్స చేసిన గుడ్లకు నీలి లిట్మస్ కాగితంపై ఉంచి ఆమ్ల గాఢత పూర్తిగా పోయినదా లేదా అని చూసి మరలా ఒకసారి నీటిలో కడగాలి. ఈ విధంగా చేసే చికిత్సనే వేడి ఆమ్ల చికిత్స అంటారు. శీతల ఆమ్ల చికిత్స. ఈ విధానంలో ఆమ్లాన్ని గది ఉష్ణోగ్రత వద్ద
1.110 గాఢతను తీసుకొని గుడ్ల కాగితాలను ఆమ్లంలో 60 నిమిషాల పాటు ఉంచి తర్వాత పారుతున్న నీటిలో ఆమ్లపు మరకలు పోయేంత వరకు కడిగి నీటిలో ఆరబెట్టడం జరుగుతుంది. మాత్ ఉంచిన గుడ్లు 20 గంటల తర్వాత ముదురు గోధుమ రంగుకు చేరుతాయి. ఈ గుడ్లను గది ఉష్ణోగ్రతలో 25 డిగ్రీ సెంటీగ్రేడ్లో హైడ్రోక్లోరిక్ ఆమ్లము 1.110 సాంద్రత గల ఆమ్లంలో 60 నిమిషాలు లేదా 1 గంట సేపు ఉంచిన తర్వాత బయటికి తీసి పారుతున్న నీటిలో ఆమ్లం మరకలు పోయేంత వరకు కడగాలి. ఆ తర్వాత ఎర్ర లిట్మస్ కాగితంను గుడ్లపై ఉంచి ఆమ్లపు రంగును ఉన్నది లేనిది గుర్తించాలి. ఈ విధంగా శీతల ఆమ్ల చికిత్సను చేసిన తర్వాత మనం ఆమ్ల చికిత్సను కావాలంటే కొంత వాయిదా వేసుకొని అంటే పోస్ట్పోన్మెంట్ కూడా చేయవచ్చు. అలాంటప్పుడు గుడ్లను 5 డిగ్రీ సెంటీగ్రేడ్లో 5 రోజులు లేదా 2.5 డిగ్రీ సెంటీగ్రేడ్లో 7 రోజులు ఉంచి ఆమ్ల చికిత్స చేసి తర్వాత 16 నుండి 12 గంటల సేపు 15 డిగ్రీలో ఉంచిన తర్వాత ఆమ్ల చికిత్స చేయడం జరుగుతుంది. హైబర్నేషన్ షెడ్యూల్ అంటే గుడ్లు శీతల నిల్వ చేయుట అని. ఈ శీతల నిల్వని 2 విధాల నిర్వహించడం జరుగుతుంది. ఒకటి షార్ట్ టర్మ్ చిల్లింగ్ లేదా అతి తక్కువ కాలంను శీతల నిల్వ చేయుట. రెండవది ఎక్కువ కాలం లేదా లాంగ్ టర్మ్ చిల్లింగ్ అని 2 విధానాల్లో చేయడం జరుగుతుంది. ముందుగా షార్ట్ టర్మ్ చిల్లింగ్. ఉష్ణోగ్రత 25 డిగ్రీ సెంటీగ్రేడ్ 70 నుండి 80% తేమలో ఈ యొక్క పట్టుపురుగులు ఉంచిన గుడ్లను అంటే ఓవి పొజిషన్ పొదిగించే చర్యలో ఉంచిన తర్వాత ఈ గుడ్లు 30 నుండి 35 గంటలు 25 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉంచిన గరిటె ఆకృతికి పిండం చేరుతుంది. తర్వాత ఈ గుడ్లను 5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత 75 నుంచి 80% తేమలో 40 నుండి 50 రోజులు ఉంచినట్టయితే ఈ శీతల నిల్వ 60 రోజులకు కూడా మనము పొడిగించవచ్చు. అయితే గుడ్లను 5 డిగ్రీ సెంటీగ్రేడ్లో 40 రోజులు తర్వాత 2.5 డిగ్రీ సెంటీగ్రేడ్లో 35 రోజులు ఉంచిన తర్వాత 50 రోజులు పూర్తయిన తర్వాత ఈ గుడ్లను ఆమ్ల చికిత్స చేసినట్టయితే మనకి గుడ్ల నుండి డింబకాలు వెలువడతాయి. ఈ విధంగా ఆమ్ల చికిత్స చేయడానికి మనకు HCl 1.110 స్పెసిఫిక్ గ్రావిటీలో 47.8 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో 5 నుండి 6 నిమిషాలు ఉంచిన తర్వాత వాటిని తీసి నీటిలో కడిగి కాసేపు ఆరబెట్టిన తర్వాత ఈ గుడ్లు 45 నుండి 60 రోజుల తర్వాత డింబకాలు వెలువడతాయి. లాంగ్ టర్మ్ చిల్లింగ్ అంటే ఎక్కువ కాలం శీతల నిల్వ చేయడం. సో మీకు ఇప్పుడు చూస్తున్నది కోల్డ్ స్టోరేజ్ అని. ఈ కోల్డ్ స్టోరేజ్ నందు లాంగ్ టర్మ్ చిల్లింగ్లో గుడ్లని 25 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో 40 నుండి 50 గంటలు ఉంచిన తర్వాత బయటికి తీసి ఈ గుడ్లను 5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలోను 75 నుండి 80% తేమలో 50 నుండి 70 రోజులు ఉంచుటనే లాంగ్ టర్మ్ చిల్లింగ్ అంటారు. ఈ గుడ్లు బ్రౌన్ రంగు లేదా ముదురు గోధుమ రంగుకు చేరిన తర్వాత డింబకం అంటే పిండం గుడ్లలో స్పూన్ షేప్ లేదా స్పూన్ హెడ్ స్టేజ్ లేదా గరిటె ఆకృతిని పొందుతుంది. ఈ గుడ్లను బయటికి తీసిన తర్వాత 15 డిగ్రీ సెంటీగ్రేడ్లో 6 నుండి 12 గంటలు ఉంచిన తర్వాత 25 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో 3 నుండి 4 గంటలు ఉంచాలి. తర్వాత HCl ఆమ్లంలో స్పెసిఫిక్ గ్రావిటీ 1.100 ఉన్న ఆమ్ల గాఢతతో 47.8 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వేడి ఆమ్ల చికిత్స చేసినట్టయితే ఈ గుడ్లు ట్రీట్మెంట్ చేసిన తర్వాత 60 నుండి 80 రోజుల తర్వాత పొదిగి పిల్లలు బయటికి వస్తాయి. ఈ విధంగా చేయడాన్నే వేడి ఆమ్ల చికిత్స అని చెప్పడం జరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఎగ్స్ అంటే
గుడ్ల రవాణా అంటే గ్రైనేజ్ నుండి రేరింగ్ గదికి గుడ్లను తరలించడాన్నే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఎగ్స్ అని లేదా గుడ్లను రవాణా చేయడం అనేది తెలుస్తుంది. గుడ్లు రవాణా చేసినప్పుడు గాలికి, కాంతికి మరియు ఒత్తిడికి గురి అవుతుంది కాబట్టి అధిక ఉష్ణోగ్రత ఉన్నట్టయితే గుడ్ల నుండి డిమ్మకాలు సరిగా వెలువడవు. అంతేకాకుండా బలహీనమైన డిమ్మకాలు వెలువడతాయి. ఇందుకు గాను మనము ట్రాన్స్పోర్టేషన్ రవాణా చేయనప్పుడు గుడ్లను పటంలో చూపిన విధంగా విడిగుడ్ల బాక్సులను ఒక మంచి బాక్స్ ప్రత్యేకంగా తయారు చేసిన గుడ్ల రవాణా కోసం తయారు చేసిన బాక్సులో ఉంచుకొని ఉదయం వేళ లేదా సాయంకాలం వేళల్లో వాతావరణంలో చల్లగా ఉన్నప్పుడు ఈ గుడ్లను మనం రవాణా చేయాల్సి ఉంటుంది. గుడ్లను రవాణా చేసేటప్పుడు ఎక్కువ ఉష్ణోగ్రత, అధిక ఉష్ణోగ్రత ఉన్నట్టయితే గుడ్లలోని డిమ్మకాలు కొన్ని చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి లేదా వెలువడిన డిమ్మకాలు బలహీనంగా ఉంటాయి. కాబట్టి సరైన సమయంలోనే గుడ్లను ఉదయం లేదా సాయంకాల వేళల్లోనే మనం గ్రైనేజ్ నుండి పెంపక గృహానికి తీసుకువచ్చినట్టయితే, తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మంచి గుడ్లు నుండి మంచి డిమ్మకాలు వెలువడతాయి. ఈ విధంగా మనం ట్రాన్స్పోర్టేషన్ చేసిన తర్వాత రేరింగ్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో పై అంశంలో మీరు గుడ్లు ఎన్ని రకాలు, వాటి నుండి మనం ఏ విధంగా డిమ్మకాలు వెలువడేలా చేయవచ్చు, పొదిగించుట అనగానేమి, బయోవోల్టైన్ ఎగ్స్ అనగానేమి, సుప్తావస్థ అంటే ఏంటి, సుప్తావస్థ నుంచి గుడ్లను ఏ విధంగా మనము తొలగించవచ్చు సుప్తావస్థను, ఆర్టిఫిషియల్ హ్యాచింగ్ అంటే ఏంటి, ఆమ్ల చికిత్స అనగానేమి, దాంట్లో రకాలు, తర్వాత శీతల నిల్వ చేసే గుడ్లు ఎన్ని రకాలు, షార్ట్ టర్మ్ చిల్లింగ్ అంటే ఏమి, లాంగ్ టర్మ్ చిల్లింగ్ అనే విషయాలని మీరు ఎక్కువసార్లు ఈ వీడియోని చూసినట్టయితే మీరు బాగా గ్రహించడం అనేది జరుగుతుంది. మీరు పరీక్షలలో కూడా మంచి ఫలితాలు పొందడానికి అవసరమవుతుంది. థ్యాంక్ యూ. ఏం నాని ఏడ తిరగలేదు కదా. అమ్మఒడి గురించి మీకు కాదు, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ వాళ్ళకి, సెకండ్ ఇయర్లో ఉన్నాడు. మీకు ఇంకా మీకు ఫీజే కట్టిలే కదా. ఫీజు కట్టించినామా మీకు ఎంత 200 100 నాకు ఇచ్చినావు అంతే కదా. నాకు ఇస్తే ఉపయోగం లేదు, అది గవర్నమెంట్ కట్టాలి కదా. అందుకే నేను వద్దలే ఇప్పుడే అని చెప్పింది. నేను అప్పుడే అందుకే ఎవరితో కట్టించుకోలేదు. ఇంకా నేను ఇక్కడే ఉంది డబ్బులు. నాకు ఇస్తే గవర్నమెంట్ కట్టినట్టు కాదు కదా, అది ఇంకా టైం ఉంది. ఏమి వచ్చిన తర్వాత చెప్దాం. ఇంకా వచ్చినావు, అదే పని వచ్చినావు. సరే, వచ్చింది, మంచి పద్ధతి అయింది, తెలుసుకొని అయింది. ఇంకా టైం ఉంది మనకి. మీకు నీది ఉందా నంబరు, ఇది వాట్సాప్ నెంబర్ ఉందా నీకు? నాని కదా, చూసినావా? దీంట్లో పెట్టిన వస్తా ఉన్నాయా? నంబర్ ఉందా లేదా నీది? ఇంకా నేను నీకు పెట్టి నంబర్ చెప్తా. ఒక్క నిమిషం 8247 477 26791. నేను చేసే వీడియోలు పెడుతూ ఉంటాను దీంట్లో వాట్సాప్లోనా, చూస్తూ ఉండండి ఇంట్లో ఉన్నా కూడా. 8247 26791 కదా. నాని. నేను గ్రూప్ క్రియేట్ చేసినాను, ఆ గ్రూప్లో దీన్ని చేరుస్తాను. ఇవన్నీ పెడుతూ ఉంటాం అనమాట. ఇంకా వీడియోలు చూస్తూ ఉండండి, వాళ్ళు వచ్చినా కూడా చెప్తాను.
ఇప్పుడు పెట్టినాను. దాంట్లో మీకు మీది పెడుతూ ఉంటాను నేను. ఏంటివి వీడియోలు. ఆ వీడియోలు మీరు చూస్తూ ఉండండి. మీకు సంబంధించినవి మాత్రమే 2 పెట్టినాను ఇప్పుడు. అవి 2 చూడండి. టాక్సానమీ, తర్వాత మళ్ళీ ఇంకోసారి పెడతాను మీకు. ఇప్పుడు పెట్టినాను, వస్తుంది చూడు మళ్ళీ. 2 వీడియోలు పెట్టినాను నీకు. ఇవి 2 చూడండి బాగా. ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చూడండి. నీకు వచ్చినాక నేను దీంట్లోనే పెడతాను మెసేజ్, ఇప్పటి నుంచి రాండి అని. మీరు చూస్తూ ఉంటే వస్తుంది. ఇంకా మనకి ఏం తెలియదు దీని గురించి. పూర్తి నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలా. వాళ్ళు తీసుకున్నాక మనకు తెలుస్తుంది. నేను దీన్ని మెసేజ్ పెడతాను. మెసేజ్ పెట్టినప్పుడు వచ్చేయండి.